ఆకాశవాణి 90 ఏళ్ల మహోత్సవాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ ఆకాశవాణి కేంద్రం ఆధ్వర్యంలో వాగ్దాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజశేష ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి వాగ్దాన్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఆకాశవాణి కార్యాలయ ముఖ్య అధికారి రామేశ్వర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆకాశవాణి కేంద్రం నుంచి ప్రారంభమైన వాగ్దాన్ పట్టణ ప్రధాన వీధుల గుండా ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వరకు కొనసాగింది. అంతకుముందు ఆకాశవాణి కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సెల్ఫీ పాయింట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మారుమూల ప్రాంతాల్లో సైతం ఆకాశవాణి సేవలు విస్తరించడం శుభ పరిణామమని కలెక్టర్ అన్నారు. కార్యక్రమం ప్రారంభం కాబోతుంది కొద్ది క్షణాల్లో. ప్రజల డబ్బుతో ప్రజల కోసం లాభాపేక్ష లేకుండా నడిచే సంస్థ కాబట్టి ఆ లక్ష్యంతో ఇప్పటికీ కూడా తర్వాత కార్యక్రమం ఏళ్ళు పూర్తి చేస్తూ మరి ఈరోజు ఆ పండుగలో ఆ వేదికలో మనమందరం కూడా ఆదిలాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ లో పాల్గొంటున్నాము. ముందుగా అందరికీ కూడా ఆకాశవాణి 90 ఏళ్ళు సంవత్సరం పూర్తి చేసినందుకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఇక్కడ ఆదిలాబాద్ ఆకాశవాణిలో పనిచేస్తున్నా కూడా అందరూ ఎంప్లాయీస్ కానీ మరి ఇందాక చెప్పినట్టు సుమన్ సత్యరెడ్డి గారు అన్ని ఏవైతే చరిత్రలు ఉన్నాయో సుమన్ సత్యరెడ్డి గారు చాలా డీటెయిల్ గా కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా మీరు చూస్తే మన ఆకాశవాణి ఆదిలాబాద్ కూడా అంటే అప్పుడు ఓన్లీ 1 of the 3 స్టేషన్స్. అది ఒక గొప్ప చరిత్ర ఆదిలాబాద్ కోసం కూడా. అంటే ఆదిలాబాద్ లో ఒకటి ఏం జరిగింది అంటే మనం ముందుగా చెప్పాలి అంటే ఇట్లా కూడా మనం దేశంలో చెప్పుకోవచ్చు. ఆదిలాబాద్ లో 1 of the first 3 ఆకాశవాణి ఆల్ ఇండియా రేడియో కూడా స్టార్ట్ అయింది. అదే గొప్ప చరిత్ర మన ఆదిలాబాద్ కి ఆకాశవాణి ద్వారానే రావడం జరిగింది. చిన్న స్థాయి నుంచి ఇప్పుడు చాలా పెద్ద స్థాయి వరకు కూడా అమలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రభుత్వం చెప్పినటువంటి ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో దాని గురించి కూడా మా అధికారులు కానీ నేను కూడా మీ సర్వీసెస్ తీసుకొని ఆదివాసీ మాలమూల ప్రాంతంలో కానీ లేదు ఇంకా కూడా వివిధ అన్ని రకాలు సెక్షన్ సొసైటీ యువతులు కావచ్చు, రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, వారందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న అందరూ ఫర్ ఎగ్జాంపుల్ మనం టీవీ ముక్త భారత అభియాన్ గురించి కానీ ఆరోగ్య పాఠశాల గురించి కానీ కేరీకే నుంచి కూడా వివిధ రకాల ఏవైతే పథకాలు ఉన్నాయో వాటన్నిటి గురించి కూడా మీ సర్వీసెస్ తీసుకొని మన ఎందుకంటే చాలా మంది లిసనర్స్ కూడా ఉంటారు అండ్ ఇంకా రిమోట్ ఏరియాలో అంటే ఇది చాలా సులభంగా